నమస్తే అండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైన వాగ్దానాలు చేసింది, కానీ వాటి అమలుకు ఎక్కడ కూడా చిత్తశుద్ధి చూపించే ప్రయత్నం కూడా చేయలేదు. మీరందరూ కూడా చూడొచ్చు, అది మెయిన్ రోడ్. ఆ మెయిన్ రోడ్డుకు ఫస్ట్ సెకండ్ బిట్టే ఇక్కడ కనబడుతున్నది ఖాళీ. ఇక దాని తర్వాత ఇక్కడ పరిశ్రమ కనబడుతుంది. అది పరిశ్రమ ఇప్పుడు నడుస్తుంది. మన సొమ్ము అంటే ఇది ప్రభుత్వ భూమి, అంటే మన సొమ్ము, ప్రజల సొమ్ము. ఈ ప్రజల సొమ్మును కేవలం 7 కోట్లకే ఏ విధంగా అమ్ముతారు? రీసెంట్లీ మెయిన్ రోడ్ మీదే కూడా గోడలు గిడ లేపి పెట్టారు. ఎవరంటే గవర్నమెంట్ వాళ్ళు అని చెప్తున్నారు. అది ఉందా పోయిందా కూడా తెలియదు మాకు. దాదాపు 3 ఎకరాల చిల్లర ఉంది, అది కూడా మౌలాలి ఇండస్ట్రీలో. ఇది తప్పండి. ఇక్కడ దాదాపు పెట్టిన అంత దొంగ పని ఇది. ఈ 10 ఏళ్ళ ఎంత తెలంగాణ డెవలప్మెంట్ అయిందో ఈ 5 ఏళ్ళ దీన్ని శ్రీలంకన్ చేద్దామని చూస్తున్నానా. నమస్తే అండి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మీరు ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైన వాగ్దానాలు చేసింది, కానీ వాటి అమలుకు ఎక్కడ కూడా చిత్తశుద్ధి చూపించే ప్రయత్నం కూడా చేయలేదు. చేయకపోగా మనం 2001 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఎందుకు చేశాం? నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నిధులకు సంబంధించే ఈరోజు పూర్తి స్థాయిలో అప్పనంగా కూడా అమ్ముకునే ప్రయత్నం చేసుకొని దొంగ సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే 5 లక్షల కుంభకోణం చేసింది అంటూ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఆరోపించింది నిజమే అనేది తేటతెల్లమైపోతున్న పరిస్థితి. ఎలా అంటే దాదాపుగా 9,292 ఎకరాలకు సంబంధించి పారిశ్రామిక వర్గాల వాడలలో ఉన్న భూములన్నింటినీ కూడా ఎస్ఆర్ఓ అంటే రిజిస్ట్రేషన్కు సంబంధించి 30% లోపే కూడా వసూలు చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే అతి తక్కువ ధరకే ఎందుకు ఇస్తుంది? ఒక్కసారి నా రైట్ సైడ్లో చూడండి, మీరందరూ కూడా చూడొచ్చు, అది మెయిన్ రోడ్. ఆ మెయిన్ రోడ్డుకు ఫస్ట్ సెకండ్ బిట్టే ఇక్కడ కనబడుతున్నది ఖాళీ. ఇక దాని తర్వాత ఇక్కడ పరిశ్రమ కనబడుతుంది. అది పరిశ్రమ ఇప్పుడు నడుస్తుంది. పరిశ్రమ ఇన్వెంటరీకి సంబంధించిన పరిశ్రమ ఇక్కడ నడుస్తున్న ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి చాలా క్లారిటీగా చూస్తున్నాం. ఇక మరోవైపు ఇటు సైడ్ అన్ని పరిశ్రమలు కూడా నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ పక్కన కూడా చూడండి, ఆ చెట్ల ఉన్నది కూడా పరిశ్రమే. ఆ పక్కన అక్కడ వెహికల్ ఉన్నది కూడా పరిశ్రమే. ఆ పక్కన వ్యక్తి వెళ్ళే కాడ కూడా పరిశ్రమలే. అవన్నీ కూడా నడుస్తున్నాయి. సో ఇక్కడ ఒక ఖాళీ ఫ్లాట్ ఉంది. ఈ ఫ్లాట్ వచ్చేసి 2,800లకు సంబంధించిన స్క్వేర్ యార్డ్. ఇది దాదాపుగా ఇక్కడి మార్కెట్ విలువ, అంటే నాచారానికి సంబంధించి మార్కెట్ విలువ ప్రకారం సుమారుగా మనం అంచనా తక్కువ వేసుకున్న 2 లక్షల చొప్పున వేసుకున్నా కూడా ఒక 56 కోట్ల విలువ చేసే భూమి. దీనిని కేవలం 7 కోట్లకే అమ్ముతామంటూ ఒక వెబ్సైట్లో ప్రత్యక్షమైంది. అంటే ప్రభుత్వానికి సంబంధించి దాదాపుగా మన సొమ్ము, అంటే ఇది ప్రభుత్వ భూమి, అంటే మన సొమ్ము, ప్రజల సొమ్ము. ఈ ప్రజల సొమ్మును కేవలం 7 కోట్లకే ఏ విధంగా అమ్ముతారు అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. మిగతా 49 కోట్ల రూపాయల పైసలు ఎవరి జేబులోకి పోతున్నాయి, ఎక్కడికి పోతున్నాయి? అటు ప్రభుత్వానికి రాక, ఇటు ప్రజలకు లబ్ధి చేకూరక, లేదా 5 లక్షల కోట్లకు సంబంధించి ప్రజలకు ఏమైనా పథకాలకు అందించే ఉద్దేశం ఉందా అంటే అది కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఇంకొక వైపు ఇక్కడ మార్కెట్ విలువకు ఇక్కడ ప్రభుత్వం అప్పచెప్తున్న దానికి ఎక్కడా కూడా పొంతం లేని పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారి నాతో పాటు ఇక్కడ ఈ చుట్టుపక్కల, అంటే ఇటు ఏది ఈ ప్రాంతం అంటే నాచారం కానీ, మౌలాలి కానీ, లేకపోతే ఇటు ఏఎస్ రావు నగర్ కానీ, లేదా ఇటు తార్నాక కానీ, లేకపోతే ఇటు చాలా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. నేను వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తా. ఇది ఇలాగే కొనసాగితే మన ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ భూములు అనేది ఇక కంటికి కనబడి. అయితే ఇంకొక అంశం కూడా ఇలా ఉంది. ఈ ల్యాండ్కు సంబంధించి 7 కోట్ల రూపాయలు అంటూ ప్రభుత్వం చెప్తున్నది. ఇక్కడ ప్రాక్టికల్గా 56 కోట్ల విలువ చేస్తుంది. ఈ పారిశ్రమలకు అన్నింటినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తే ఈ యొక్క భయంతో మరి ఈ చుట్టుపక్కల ఉండే పరిశ్రమల పరిస్థితి ఏంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఆ మెయిన్ రోడ్డుకున్న సెకండ్ బిట్టే ఇది దాదాపుగా 56 కోట్ల విలువ చేసే భూమిని 7 కోట్ల రూపాయలకు మాత్రమే ఎట్లా అమ్ముతారు? మరి ఇక్కడ ఉండే పరిశ్రమలన్నీ కూడా, ఇవన్నీ కూడా పరిశ్రమలకు వీటన్నింటినీ కూడా పారిశ్రామిక రంగం అన్నట్టు 4th సిటీ అని చెప్తున్నారు కదా, అక్కడికి తరలించి వీటికి అలాట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తుందా? నాచారం అంటేనే ఇండస్ట్రియల్ ఏరియాకు సంబంధించి ఈ పాలసీకి సంబంధించి, ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి మరి ఏం చేయబోతున్నారు అనేది మనం కూడా ఆలోచిద్దాం. సో మొత్తానికి ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారో దీన్ని? ఎందుకంటే దాదాపుగా 56 కోట్ల విలువైంది, ఇంకెక్కువనే ఉండొచ్చు. కానీ కేవలం 7 కోట్ల రూపాయలకు మాత్రమే సేల్ పెట్టిన పరిస్థితి. పరిశ్రమలన్నింటిని కూడా తరలించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఇందులో ఏం కుట్ర దాగి ఉందా? యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, ఉదాహరణగా ఎగ్జాంపుల్గా ఇది ఒక కంపెనీకి 7 కోట్లకు పెట్టి మిగతా కంపెనీలో భయపెట్టించి ఇక్కడ నుంచి తరిమియాలని చెప్పేసి. రెండోది ప్రజల సొమ్ము అయితే ఇప్పుడు మీరు యాక్షన్గానే పెట్టాలా.
సపరేట్గా ఎట్లా పెడతారు? మీ బ్రోకర్లతో పెట్టించారా, ఎవరితో పెట్టించారో తెలియదు. సపరేట్గా ఎట్లా పెడతారు? మీరు గవర్నమెంట్ ప్రాపర్టీ అన్నప్పుడు గవర్నమెంట్గా మీరు పెట్టాలా? మీరు అది పెట్టలేదు. ఇంకొకటి ఇంత 2,800 గజాలు రోడ్డు నుంచి సెకండ్ బిట్టు అంటే మాకు ఏమర్థమవుతుందంటే, మేము అడగనికపోతే మినిమం ఒక చిన్న ప్లాట్ అడిగితేనే 2.5 కోట్లు అన్నారు, 100 గజాల ప్లాటు. వీళ్ళు ఏ రేట్ల 7 కోట్లకు అమ్ముతున్నారో ఇదంతా స్కామ్ కనిపిస్తుంది. ఇది అదొకటి. ప్లస్ ఇంకొకటి, అన్ని కంపెనీలని ఇక్కడ నుంచి తరలిస్తాం అంటున్నారు. ఇక్కడ మా ఉద్యోగాలు ఏం కావాలా, మా బతుకులు ఏం కావాలా? ఇక్కడ అంతా స్లమ్ ఏరియాలో చుట్టుపక్కకి ఇక్కడ పట్టుకుంటే మౌలాలి, నాచారం, బాబానగర్, ఈసీఎల్, కుషాయిగూడ, బోడుప్పల్, చర్లపల్లి ఇవన్నీ స్లమ్ ఏరియాలు. వీటికి వచ్చి మేము పని చేస్తాం. మీరు ఇక్కడ నుంచి తరలించాలని చెప్పేసి ప్రయత్నించి అన్నీ మెల్లమెల్లగా అన్ని కంపెనీలలో ఏదో విధంగా మూత బంద్ చేపించి దీన్ని అమ్మడంకి పెడుతున్నారు. అసలు ఏం చేస్తున్నారు? ఇది అసలు డబ్బులు ఎవరు పోతున్నాయి? రేవంత్ రెడ్డి గారు పోతున్నాయా? ప్రజల కోసం 6 స్కీమ్లు అన్నారు, 6 స్కీమ్లు కూడా పెట్టలేదు. ఎన్నో కంపెనీలు అమ్మిరు. మౌలాలి ఇండస్ట్రీలలో కూడా చాలా కంపెనీలు అమ్మడం జరిగింది. రీసెంట్లీ మెయిన్ రోడ్ మీదే కూడా గోడలు గిడ లేపి పెట్టారు. ఎవరంటే గవర్నమెంట్ వాళ్ళు అని చెప్తున్నారు. అది ఉందా పోయిందా కూడా తెలియదు మాకు. దాదాపు 3 ఎకరాల చిల్లర ఉంది, అది కూడా మౌలాలి ఇండస్ట్రీలో. ఇది తప్పండి. ఇక్కడ దాదాపు పెట్టిన అంత దొంగ పని ఇది. ఇక్కడ 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు గజం నడుస్తుంది. ఇక్కడ వీళ్ళు 7 లక్షలకు 2,800 గజాలు పెడుతుంటే ఇదే స్కీమ్ అనేది ఓపెన్గా పెట్టాలి. వీళ్ళు చుట్టపొలకు, వాళ్ళ బంధువులకు, మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు, వాళ్ళ రిలేటివ్కు మీరు ఇంతకని పెట్టేసి మళ్ళీ తిరిగి చూసారు అమ్ముడుపోయిందని చెప్తున్నారు. నడుస్తున్న కంపెనీలని బంద్ చూపిస్తున్నారు వీళ్ళు. తప్పు 100% రాంగ్ అండి అది. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములను అమ్ముతున్నది కదా, ఇది కరెక్టేనా? అంటే బీఆర్ఎస్ పార్టీ 5 లక్షల కోట్ల స్కామ్ అంటుంది, అటు బీజేపీ 6 లక్షల కోట్ల స్కామ్ అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీరు ఇక్కడనే దాదాపుగా 49 కోట్లను దొరకబట్టినాం అంటే మిగతా ఎంత ఉండే అవకాశం, ఇంకెక్కువ ఉండే అవకాశం ఉంటుందా? ఇంకా పడితే చాలా ఉంటుంది. ఇదే నాచారంలో మనం చూసింది ఒకటి మెయిన్ రోడ్కి, ఇంకా లోపల వందల ఫ్యాక్టరీలు ఉన్నాయి. దాంట్లో ఇంకెన్ని పోయినావో తెలియదు. వేలాది ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఇక్కడ. ఇవన్నీ వీటిలో ఎన్ని పోయినా ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు. మనం ప్రతి ఒక్క కంపెనీ దగ్గర పోతే తెలుస్తుంది ఏది అమ్ముడు పోయినా, ఏది పెట్టారు, ఏది ఎంత కమ్మిరు, ఏది ఎంత. కొన్ని మనం తెలిసినవి మనం చూస్తున్నాం. కేటీఆర్ గారు చెప్పినది 100% వాస్తవం. కేటీఆర్ గారు చెప్పినాక బీజేపీ కూడా దీని మీద పనిచేసి ఒక 1000 కోట్లు ఎక్కువ చెప్తుంది బీజేపీ. కానీ ఎంతవరకైనా వాస్తవం. కేటీఆర్ గారు చెప్పింది వాస్తవమే, బీఆర్ఎస్ పార్టీ చెప్పింది కూడా వాస్తవమే. దొంగ గవర్నమెంట్ సొమ్ము దొంగలాగా అమ్ముకుంటున్నారు వీళ్ళు. రైట్, మీరు ఎట్లా చూస్తారన్న? ఇక్కడ ధర ఎంత ఉంది? ఇప్పుడు ఈ ధరను దాదాపుగా 7 కోట్లకి అమ్మడమైంది. అసలు ఎంతకు పోతుంది, ఏంటి అసలు అన్న? ఇప్పుడు మొన్నదాకా అక్కడ కోంపల్లిలో అక్కడ ఇక్కడ అమ్మ భూములు అమ్మితే కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్తారు కదా. మళ్ళీ ఇది కూడా సిటీ కదా, ఇదేం ఊరు కాదన్నా, గ్రామ పంచాయతీ ఏం కాదు కదా, అవుట్డోర్ సిటీ అవతల ఏం లేదు, సిటీలో ఉంది. ఇది మొత్తం పబ్లిక్ ఒకప్పుడు అంతా ఖాళీ ప్లేస్. పబ్లిక్ బతకడానికి ఇండస్ట్రీల కోసము గవర్నమెంట్ అలాట్ చేసింది. పబ్లిక్ ఇక్కడ రావాలి, బతుకుతే రావాలి, ఇదంతా సిటీ డెవలప్మెంట్ కావాలని చెప్పేసి. నీకు కోంపల్లిలో అక్కడ ఇక్కడ 1000 కోట్లు హైలైట్ ప్రైజ్ అమ్మినప్పుడు ఇక్కడ భూములకు ఎందుకు ధర తగ్గించి చెప్తున్నారు? వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళకు సంబంధించిన కంపెనీలకి లాభం కూర్చోనీకి గవర్నమెంట్ ఒక ధనాన్ని నష్టం చేస్తున్నారు. ఇంకోటి, ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారంటే, ఈ 10 ఏళ్ళ ఎంత తెలంగాణ డెవలప్మెంట్ అయిందో ఈ 5 ఏళ్ళ దీన్ని శ్రీలంకం చేద్దామని చూస్తున్నాను. శ్రీలంకం చేసి ఇక్కడున్న పబ్లిక్ని మొత్తం ఏదైతే అప్పు చేసిండు దానికి అభివృద్ధి కూడా చూపించిండు. ఈయన కాలి అమ్ముకుంటా పోయి ఇంకా 3 ఏళ్ళ దీన్ని శ్రీలంక చేసి మొత్తం పబ్లిక్ భారాన్ని మొత్తం మీదేసేసి తప్పుకుందామని చూస్తున్నాను. రైట్, చూసారు కదా ఇక్కడున్న నేతల లేదా ఇక్కడున్న స్థానికుల వాదన కూడా ఇదే. సో మొత్తానికి బిట్ ఇదండి. దాని తర్వాత మెయిన్ రోడ్, ఒకసారి అక్కడ మెయిన్ రోడ్ చూడండి, అది మెయిన్ రోడ్ నుంచి 2వ బిట్ అండి. ఈ బిట్టును ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్లో అమ్మకాన్ని అయితే పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీరందరూ కూడా చూడాల్సిన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ పరిశ్రమ నడుస్తుంది. ఈ పరిశ్రమను భయభ్రాంతులకు గురి చేసి మరి మేము తరలించే ప్రయత్నం చేస్తాం, ఈ ఇన్వెంటరీకి సంబంధించిన ఆ పరిశ్రమ ఏదైతే ఉందో మరి దీనిని తరలించే ప్రయత్నం చేస్తామంటే వీళ్ళ భయభ్రాంతులకు గురి చేసి ఏమైనా వీళ్ళ నుండి ఒత్తిడి తెచ్చి ఏమైనా వసూలు చేసే ప్రయత్నం చేస్తారా? అంటే ఏం చేయదలుచుకుంది ప్రభుత్వం అనే దానికి ఒక క్లారిటీ, విజన్ ఉందా? పోనీ ఈ భూములను అమ్ముతుంది, రేపు కొత్తగా వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా కూడా మళ్ళీ మేము వాపస్ తీసుకుంటామని చెప్తుంది అంటే వాళ్ళు కొనుగోలు చేసిన వాళ్ళు కూడా మళ్ళీ మోసపోయినట్టే కదా. అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలారా, 9,292 కోట్లు 5 లక్షల కుంభకోణం కాదది, 6 లక్షల పైచిలకు కుంభకోణం అంటూ బీజేపీ చెప్తుంది. సో వాస్తవాలను మీరే గ్రహించండి. ఈ వచ్చిన పైసలను కూడా దేనికి ఖర్చు చేస్తారనేది లేదు. ఇప్పటికే మంత్రిమండలికి సంబంధించి కేబినెట్ మీటింగ్లో కూడా చివరి అంశంగా చేర్చారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రచ్చరచ్చగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి దీనికి ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందో మనం కూడా వేచి చూద్దాం.